గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆ థింక్ ట్యాంక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రెగ్యులర్గా ఈ సెంటర్లోనే మేధోమథనం జరుగుతూ ఉంటుంది. దేశానికి సంబంధించి ఏం కావాలి, రాష్ట్రాలకు సంబంధించి ఏం కావాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు యువకులు ఎవరైతే కొత్తగా అవుతారో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. డాక్టర్ రమేష్ కన్నగంటి గారు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయన దేశం గురించి ఆయనకి తెలిసినంతగా అంటే నాలెడ్జ్ షేర్ చేసే విషయంలో, దేశ భద్రత విషయంలో, అంటే అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా గొప్ప నిపుణులు. ప్రతి టీవీ ఛానల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తోంది. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకి చేరువై అరే ప్రపంచంలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి చాలామంది తెలుసుకునే అవకాశం కలిగింది. సో అలాంటి థింక్ ట్యాంక్ నడిపిస్తున్నటువంటి రమేష్ కన్నగంటి గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇంటర్న్షిప్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఇంటర్న్స్ వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకుని ఎంతో ఇన్ఫర్మేషన్తో వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు. సో ఇది ఏ విధంగా జరుగుతుంది, దీని గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ రమేష్ కన్నగంటి గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే వల్లి గారు. రమేష్ కన్నగంటి గారు, ఇక్కడ మీ థింక్ ట్యాంక్ మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో చాలామంది యువ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వచ్చి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వాళ్ళు ఇక తమ వృత్తిలోకి దిగుతూ ఉంటారు. ఈరోజు కూడా ఇంటర్న్షిప్ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు కదా సార్. చూడండి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ చాలామంది కనిపిస్తూ ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్తారు సార్? ఓకే, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ ఐ డ్రీమ్ ద్వారా భారతదేశానికి ఉన్న కళ, భారతదేశ స్వప్నాన్ని సాకారం చేయడానికి భారత్ BHARAT 2047 by 2047 Bharat must achieve its full potential of trade, technology, tourism and talent and to destroy terrorism. ఉగ్రవాదాన్ని కూకుటి వేలుతో సహా పెకిలించి భారతదేశ ఔన్నత్యాన్ని, సామరస్యాన్ని, లౌకిక రాజ్యాన్ని, లౌకిక రాజ్య చట్టాన్ని, భిన్న మతాల, సంస్కృతుల, రాష్ట్రాల, భాషల ఒక ప్రయోగశాలే భారతదేశం. ఎస్, భారత్ build a harmonious but audacious Raj to advance India's trade, India's technology, India's talent, India's tourism and to decimate terrorism is what Bharat stands for. As a founder director Center for Human Security Studies, you can see Manava Rakshana Adhyayana Samastha, we work on non-traditional security issues and traditional security issues. Security రెండు రకాలు. ఒకటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఛాలెంజెస్, రెండోది నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ అంటే హ్యూమన్ సెక్యూరిటీకి సంబంధించిన ఛాలెంజెస్. ఫుడ్ ఇన్సెక్యూరిటీ, వాటర్ ఇన్సెక్యూరిటీ, హెల్త్ ఇన్సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీ, కోస్టల్ అండ్ సీపోర్ట్ ఇన్సెక్యూరిటీ, మ్యారిటైమ్ ఇన్సెక్యూరిటీ మస్ట్ బి స్టాప్డ్, మస్ట్ బి కంటైన్డ్ ఎట్ ద నేసెంట్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రారంభంలోనే ఈ ఆహార భద్రత మీద, నీటి భద్రత మీద, రకరకాల భద్రతల మీద మనం గనక దృష్టి పెట్టకపోతే హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్, మానవ రక్షణకు సంబంధించిన విద్యా, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, అంతర్గత భద్రత, ఆ వచ్చే ఛాలెంజెస్ని కనుక మనం బిగినింగ్లోనే తొక్కకపోతే కిందకి అవి పెరిగి పెద్దయి ఒక మొక్క ఏ విధంగా మానయిద్దో అవి నేషనల్ సెక్యూరిటీగాను, డే ఆఫ్టర్ టుమారో it has the potential to become international security challenges also. So హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్, మానవ రక్షణకి సంబంధించిన కనీస అవసరాలకి సంబంధించిన అన్ని రకాల సవాళ్ళని ఈరోజు ఎదుర్కొంటే రేపది జాతీయ భద్రతా సవాలుగా, ఎల్లుండు అది అంతర్జాతీయ భద్రతా సవాలుగా పరిగణించకుండా, ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. ఇన్ వన్ సింపుల్ ఇంగ్లీష్ వర్డ్, ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ ఆఫ్ టుడే, you will not have any national security challenge of tomorrow and international security challenges of day after tomorrow. So, Bali garu, I wanted to thank I Dream. Welcome sir. I want to thank I Dream. Welcome. Yes. మీరు ఎన్నో అర్థవంతమైన, చాలా ఫ్రూట్ఫుల్, మీనింగ్ఫుల్ డిస్కషన్స్గా నన్ను పిలవటం, మీ స్టూడియోకి నేను రావటం జరిగింది. దేశ యువత వెన్నుముక భారతదేశానికి,
Venumukaina, the backbone of the country, the youth is sitting here. They are our interns from different parts of the country. ఓకే. They will be interning here, research internship for 1 month. They are working on food security, water security, cyber security, coastal security, maritime security, artificial intelligence, and rural development, and other important elements. So, I wanted to request you, and I also wanted to thank iDream founder CEO Vasudev Reddy Garu, and also mana Praveen brother. I also wanted to thank you, Vali Garu. స్కార్చింగ్ హీట్, చాలా బాగా వేడుంది బయట హైదరాబాద్లో. టుడే ఈజ్ 4th of June, బట్ స్టిల్ వలీ సార్ అండ్ కెమెరామ్యాన్ గారు వాళ్ళందరూ టైం తీసుకొని వచ్చినందుకు ముందలుగా మీ అందరికీ మా ధన్యవాదాలండి. లేదు సార్, ఇది కూడా మాకు బాధ్యత. ఎందుకంటే దేశం గురించి ఆలోచించేటువంటి యువతకి మీరు తప్పకుండా నాలెడ్జ్ సార్. షేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు ఆ సందర్భంలో వలి గారు వివిధ దేశాల నుంచి 14 దేశాల నుంచి, ఇండోనేషియా, మలేషియా, పాపా న్యూగినియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, ఇలాంటి దేశాల నుంచి, దుబాయ్, ఇలాంటి దేశాలు అంటే యుఏఈ లాంటి దేశాల నుంచి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్కి ఒక పెద్ద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ టీం వచ్చింది. ఓహో, టీం వచ్చి హ్యూమన్ సెక్యూరిటీని ఎలా బిల్డ్ చేస్తున్నారు మీరు. హ్యూమన్ సెక్యూరిటీ ఈస్ ద ఫౌండేషన్ అపాన్ విచ్ యూ బిల్డ్ నేషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. If you want to have a strong, robust national security, you need to have a very strong human security foundations. Without human security foundation, you cannot have a strong national security and international security. Understand? So, for a house, foundation is the important. When you build a structure, any building for that matter. Yes. So, for national security architecture to be strong, for international security architecture to be very, very strong, you need to have the strongest human security foundations. It means food, health, water, environment, women, weaker sections. If you can strengthen these sections of the society, part of human security, then you will have a very good national security and international security. So, before you interview me, I wanted to say last thing and give a chance to my research interns, very smart, beautiful, young, dynamic research interns, both boys and girls, or rather I call them men and women, maybe, right? 18 plus aithe men and women, right? So, sir, our think tank, Center for Human Security Studies, most of the think tanks are in Delhi. This is the only think tank from the south of India, from Hyderabad, bridge between North India and South India, East India and West India. All four corners together is Bharat, India. So the you know how important is a bridge? It transcends caste, country, civilization, and many other things. So bridge is very important. Bridging, breaking barriers, building bridges is the most important contribution of Center for Human Security Studies. Breaking barriers. You need to break many barriers. You also need to build many bridges, right? So, we have 30 to 40 IAS, IPS officers, former Union Home Secretary Padma Bhushan Padmanabhaiah sir, and Dr. Mohan Kanda sir. Recently, we lost Sri H.J. Dora sir, the former DGP of Andhra Pradesh, a great police officer of this country, very efficient officer. We pay tributes to him. We also lost Dr. B. Prasad Rao sir, former DGP of Andhra Pradesh. So he's a great, again, a scientist and a humanitarian. And we have many senior IAS, IPS officers. We have come here, delivered their lectures on geopolitics, international relations, and many other aspects. We have M.V. Krishna Rao sir, former DG of SSB, Sashastra Sibabal. Kode Durga Prasad sir, former CRPF Director General. Sri K.C. Reddy sir, former Chief Secretary at the United Nations, 1974 batch IPS. We have Sri Umapati IPS sir, 1978 batch, a great man again, Umapati sir as a police officer. Recently we had, superannuated, we have Dwaraka Tirumul Rao sir, former DGP of Andhra Pradesh. Sri Gautam Sawang sir, former DGP of Andhra Pradesh. Like this, Dr. Malkondaya sir, former DGP of Andhra Pradesh. From Telangana, we have Dr. Tota Murali Krishna sir. And we have C.V. Anand sir, Mahesh Bhagwat sir, Parimala IPS madam, and many others. Amit Garg IPS, currently National Police Academy Director. Sri B.P. Acharya IPS, former DG of MCR HRD. Sri N.V.S. Reddy, Managing Director of Hyderabad Metro Rail. Sri Syed Anwar Huda,
1979 batch IPS officer, Professor R.P. Kaushik sir, Professor Chintamani Mahapatra, Professor Abdul Nafe, Shamala Dinwahi madam, DIG CISF, Anjana Sinha IPS, from Andhra cadre, recently she superannuated, Santosh Mehra sir, currently CAT member. So you see how many names I have. Dr. Mohan Kanda sir, and recently we have a former chief secretary. We have Sri S.K. Joshi sir, Sushil Kumar Joshi sir, former chief secretary of Telangana. We have many senior IAS IPS officers part of the Center for Human Security Studies. Either they have online given education or they have physically come here and helped our interns. We have helped Telangana tribal welfare, Telangana social welfare, Telangana minority, Telangana BC welfare college girls by giving them internships. Anti-gravity above infinity. All this is possible, was possible, or is possible, or will be possible because of Center for Human Security Studies. So, Dr. R.S. Praveen Kumar sir also helped us in the past. Dr. P.V. Ramesh IAS sir. Like that, then kshaminchandi if I had forgotten some names, and our very own staff, Tapashwini Kasarla, Krishna M, Krishna D, Mr. Razu, Gangarazu, and many others helped us. Recently Ramesh sir from United States, Sujai from United States. That list goes on. My guru, Sri Ajit Doval sir, is my inspiration. He says only one thing. You got to make it right for your country. Unity and integrity of the nation is the utmost thing. Aikamachame balamu. United we stand, divided we fall. We have to protect our country, 15,000 kilometers of land borders, 11,098 kilometers of coastal borders we have to protect from Kashmir to Kanyakumari. So my research interns now will tell their name, where did they come from, or where do they come from, and what are they doing right now in this organization as a research intern for 4 weeks to 6 weeks, what they are working on. So, Vali garu, రమేష్ కన్నగంటి గారు తెలుగు ఛానల్లో పూర్తిగా ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఇచ్చేసారు, కవర్ చేశాను. సో అమ్మా నేను తెలుగులో కూడా మాట్లాడగలను, తెనాల్లో పుట్టాను, చక్కగా తెలుగు మీడియంలో డిగ్రీ వరకు చదువుకున్నాను. రమేష్ కన్నగంటి గారు లాంటి గొప్ప నాలెడ్జ్ పర్సన్, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, ఎంతో మంచి పనులు చేసినటువంటి రమేష్ కన్నగంటి గారు నిజంగా సిహెచ్ఎస్ఎస్లో ఉండటమే కాదు, మా హైదరాబాద్లో ఉంటాం, మా తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం, ఒక అదృష్టంగా భావిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఐ ఓన్లీ సే లాస్ట్ వన్ సెంటెన్స్ అండ్ ఐ విల్ గివ్ ఆపర్చునిటీ టు మై రీసెర్చ్ ఇంటర్న్స్ టు స్పీక్. Sure. With right intent, right content, right character, we should help our country. First principle. Second principle, mother and motherland. Mother, my mother has given me birth. This is our motherland. We have to help motherland and mother, and also help Vasudhaiva Kutumbika, where the whole world is a global village. So, Center for Human Security Studies, CHSS, is a concept from the United Nations. It transcends caste, creed, religion, region, and country also. Sarva Manava Saubratvato, Viswa Vedika Meda, భారతదేశం సగర్వంగా సర్వసత్తాక సార్వభౌమ దేశంగా విరాజిల్లటానికి మానవ రక్షణ అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. ద కలర్ ఆఫ్ మై స్కిన్ ఆర్ ద ఫిజికల్ అట్రిబ్యూట్స్ దట్ ఐ హ్యావ్ ఈజ్ నాట్ మై డెసిషన్. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ దట్ ఐ వాజ్ బోర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ యు ఆర్ బోర్న్ ఇన్ సమ్ అదర్ స్టేట్, సమ్ అదర్ రిలిజియన్, some other caste, some other creed. It was an accident. We should not judge people by the color of the skin. Please judge the book not by the cover of the page but the content of the book. Same way, Center for Human Security Studies believes in you and I together. आप भी हम भी दोनों मिलेंगे तो कदम कदम आगे बढ़ाएंगे तो देश का तरक्की होगा. Right? I want to thank my parents and my international friends, national friends, local, regional friends. Now, Vali garu, with your permission, sir, can we start? Sure, sir. ఇప్పుడు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో ఈ థింక్ ట్యాంక్ ప్రోగ్రాంలో రమేష్ కన్నగంటి గారి ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో యువత ఇక్కడికి వస్తూ ఉన్నారు, విద్యార్థులు వస్తూ ఉన్నారు, ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం
వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, తమ గురించి చెప్పుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. ప్లీజ్. First of all, a special thanks to iDream channel and my mentor, Dr. Ramesh Kanaganti sir, for nurturing us in a brightful way. I come from, my name is Ankit Sagar. I come from AS Engineering College, Gadkesar, currently pursuing third year as in computer science and artificial intelligence and machine learning. My research paper, artificial intelligence on maritime and aviation security, deep learning for threat detection. Thank you. Very much. I'm very thankful for getting this opportunity to speak over here. So my name is Sneha. I have done my undergraduation from OP Jindal Global University in International Relations and Political Science, and currently I'm pursuing my Masters in Public Policy from Geetam University, Kautilya School of Public Policy. So my research topic is the present war which is going on between Iran and USA, and how it's affecting our Indian foreign policy and the energy security of our country. Thank you. Hello everyone, a special thanks to iDream News and CHSS for giving me this opportunity. Myself Hema, I am currently pursuing BBA at Symbiosis University, Pune. I am currently working as a research intern at CHSS, and my research paper is on social media, AI and gender-based violence. Thank you. Thank you, Ramesh sir and CHSS for giving me this opportunity to speak. My name is Vismay Tiwari, and I am currently pursuing BA Mass Communication from Symbiosis Center for Media and Communication, Pune. And my research topic is on food prices around the globe due to ongoing wars, such as Russia, Ukraine, US, Iran. Thank you. అందరికి నమస్కారం అండి. నా పేరు సాయి కౌశిక్. నేను పుట్టపర్తి నుండి వచ్చాను. నేను సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీ బెంగళూరులో BA జర్నలిజం ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిగ్రీ పట్టాను పొందాను. ఇక్కడ CHSS సంస్థలో రమేష్ కన్నగంటి సార్ కింద రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. నా టాపిక్ వచ్చేసి నార్కోటిక్ టెర్రరిజం ఇన్ గోల్డెన్ క్రెసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ ఇంప్లికేషన్స్ ఆన్ హ్యూమన్ సెక్యూరిటీ. గోల్డెన్ క్రెసెంట్ అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్. మరి గోల్డెన్ ట్రయాంగిల్ వచ్చేసి మయన్మార్, లావోస్, థాయిలాండ్. ఈ 6 దేశాలు ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఓపియం పండించే జాగాలండి. సో ఈ 6 దేశాల్లో పండించే ఓపియం ప్రపంచం మొత్తం రవాణా అయ్యి ప్రపంచం మొత్తం ఉండే హెరాయిన్ అంతా ఈ దేశాల నుంచే చలామణి అవుతుంది. దానివల్ల ప్రపంచంలో చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు హ్యూమన్ సెక్యూరిటీ. సో దీన్ని ఎలా అరికట్టడం అనేది ప్రస్తుతం నేను పరిశోధన చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. Hello everyone, myself I am Sainikshar Prasad. I am studying BA Honours Political Science third year from Central University of Andhra Pradesh. I am currently working as a research intern at Centers for Human Security and Studies under Ramesh sir guidance. My research topic is the missing link in the rural employment programs, a beneficiary centric analysis of awareness, participation and communication barriers in India. In this research I would be focusing on, there are many rural employment programs initiated by the government of India towards the increasing rural economy of the India, but there are less scope and less awareness about these schemes to the rural people. So I would like to examine where are the gaps for the greater enrollment and greater actual attainment of results by the ministry expected during this framing of schemes. So I would like to examine the gaps, where is the lack for the success of the scheme and why the people are not aware and showing less interest towards this enrollment of the schemes. Thank you. Thank you, iDreams. Thank you, Ramesh sir. Myself, Santosh. I came from Srikakulam, Andhra Pradesh. I am doing my currently I am pursuing masters in defense and strategic studies from University of Madras. So now I am doing internship in Center for Human Security Studies. So in this internship I am doing writing a research paper on maritime security challenges and human security in Indian Ocean region. In this region particularly relationship in my paper, particularly relationship between maritime security and human security, and how the maritime security challenges affecting human security, such as piracy, maritime terrorism and illegal, unreported and unregulated fishing, and climate change, environmental degradation. These type of challenges how affecting human security personally, and
these maritime security and human security actually interconnected everything. So, and also in my paper, in connecting the strategic thinkers like A.T. Mahan and Kautilya, Panikkar, these perspectives also, what they said about the maritime importance of Indian Ocean region, the naval power and trade and everything. So, and also in my paper, how the regional cooperations like Indian Ocean Rim Association and Sagar Mahasagar policies help and address these challenges. And also my core argument of this paper is how the protecting the Indian oceans is not only national security but also about the food security and livelihood and sustainable development. So this is my core argument of my paper. Thank you. Hello everyone, my name is Aditya Singh and currently I'm pursuing my bachelor's in international relations and security studies from Rashtriya Raksha University at Gujarat. So the title of my research paper is Choke Point Shocks and Transactional Bluff, how the Third Gulf War broke American deterrence and fractured the European Shield, European Union. Good evening to everyone. Myself, I am Gangadhar. I am from Kadapa. Now I am currently pursuing BA Honours Political Science in Central University of Andhra Pradesh. So firstly, I am thankful to Dr. Ramesh Kanaganti sir for giving me this opportunity. Now I am currently working as a research intern in Center for Human Security Studies. So my topic is digital inclusion on welfare schemes. In that one, whether they particular interest group people are they get benefited or not, what are the challenges and reasons they are facing, and then we will then I am working on it. Then finally, what are the reasons behind that problems, and then finally I supposed to be working and rectify those things to re-implement to fulfill their needs and aspirations. Thank you. This is Subiksha Durai. I am from Chennai. I am currently pursuing my BA Honours degree in International Relations and Security Studies from Rashtriya Raksha University, Gujarat. My current research topic is human security versus national security, conflicting priorities in modern international relations. So what is human security? Human security focuses on the security of the individuals in the country, and national security focuses on the security of the nation. So thank you. Hello everybody, my name is G. Saisri and I'm from Hyderabad. I'm currently pursuing my bachelor's in international relations and security studies at Rashtriya Raksha University in Gujarat, and I'm here as a research intern at CHSS. So my research topic is over online radicalization and digital terror networks. In this fast growing social media age, we need to be aware of how easily we can get influenced by the extremist ideas. So I'm writing this article to make the young people be aware of such ideas and how easily we can get trapped in such ideologies. Thank you. So, respected sir and media representatives, I firstly thank for this opportunity. So, my name is Kavya. I'm from Hyderabad. I'm doing my third year in BA Political Science in Geetham University, Hyderabad. I'm working as a research intern in CHSS. I'll be working on AI governance in India. I will be studying opportunities and challenges that arise from artificial intelligence. AI governance is nothing but a system of rules, policies and frameworks that are raised to ensure that AI implementation is safe, transparent, accountable and inclusive. It also benefits all sections of the society. రమేష్ కనగంటి గారు ఈ ఇంటర్న్షిప్ చేసే వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు ఏ సబ్జెక్టు మీద రీసెర్చ్ చేస్తున్నారో కూడా చెప్పారు. తెలుగు ఛానల్లో వాళ్ళు ఏం చెప్పారో మళ్ళీ ఒక్కసారి తెలుగులో చెప్తా. వెరీ గుడ్. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ ఐ డ్రీమ్ తరపున నేను మీకు ఒక విషయం తెలియజేద్దాం అనుకుంటున్నా. భారతదేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద మన దేశ ప్రజలు అయిన మనము శ్రద్ధ చూపించకపోతే వేరే దేశాల వాళ్ళు మన మీద శ్రద్ధ చూపించరు కదా. అంతర్గతంగా ఉన్న అన్ని సవాళ్ళను ఎదుర్కొనే బలం, మేధాశక్తి మనకు ఉండాలి కదా సార్. అందుకని మా ఇంటర్న్స్ని ఆ దిశగా, రీసెర్చ్ ఇంటర్న్స్ని ఆ దిశగా మేము మోటివేట్ చేస్తున్నాం. విత్ డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్, ఆల్ ఆఫ్ దెమ్. ఇంత సమ్మర్, వెరీ పీక్ సమ్మర్, still they are coming. It shows they love their mother and motherland. Put your hands together for mother and motherland. తల్లి, మాతృభూమి మధ్య ప్రయాణమే జీవితం. మనిద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం.
అమ్మ కడుపులో పుట్టిన మనము మాతృభూమి ఒడిలోకి వెళ్ళే లోపల ఈ ప్రయాణంలో భారతదేశం యొక్క సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యాన్ని, గణతంత్రాన్ని కాపాడే విధంగా మన యొక్క ఇంటెంట్, మన కంటెంట్, మన క్యారెక్టర్ కంట్రీ కోసం ఉండాలి అనే దిశగా ఆల్ మై ఇంటర్న్స్ ఆర్ వర్కింగ్. స్పెషల్ అప్రిషియేషన్ టు ఆల్ మై ఇంటర్న్స్. లెట్ మీ స్టార్ట్ విత్ ఆదిత్య అనే అబ్బాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద పనిచేస్తున్నారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి దేశ అంతర్గత భద్రతను ఏ విధంగా కాపాడాలి. తర్వాత స్నేహ అనే అమ్మాయి ముఖ్యంగా చూసినప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు ప్లస్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతకు సంబంధించిన విషయాల మీద ఆమె పనిచేస్తుంది. తర్వాత మన హేమమయి, మన పాలడుగు హేమమయి ఓబుల్ రెడ్డి స్కూల్లో చదువుకుంది. పక్కన మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆఫీస్లో మనం ఉన్నాం కదా అందరం. ఇక్కడికి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో ఓబుల్ రెడ్డి స్కూల్లో అమ్మాయి ఎల్కేజీ నుంచి 12th జరిగింది. పాలడుగు హేమమయి చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన టాపిక్ మీద పనిచేస్తుంది అమ్మాయి. తర్వాత విస్మయ్ తివారీ అనే అబ్బాయి, వాడు చాలా పెద్ద చరిత్ర చెప్పాలంటే. మహారాష్ట్ర నాదే అంటాడు, రాజస్థాన్ నాదే అంటాడు. తివారీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు మన దగ్గరికి. తివారీ ఒక జర్నలిజం స్టూడెంట్, ఒక పెద్ద కామెంటేటర్గా ఎదగాలనుకుంటున్నాడు. సో స్పోర్ట్స్ కామెంటేటరా, పొలిటికల్ కామెంటేటరా, ఆర్ ఎకనామిక్ ఆర్ జియో పొలిటికల్ కామెంటేటరా, టైమ్ విల్ డిసైడ్, బట్ హీఈస్ వర్కింగ్ ఆన్ దట్. నెక్స్ట్ బాబు ప్రసాద్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో ఉంది. పుట్టింది పెరిగింది మనోడు మహబూబ్ నగరు. పేద ప్రజల యొక్క, అంటే ఈ డిజిటలైజేషన్, లిబరలైజేషన్ యుగంలో, ప్రైవేటైజేషన్ యుగంలో పేద ప్రజలకి ప్రభుత్వం ఇచ్చే పథకాలు డిజిటలైజేషన్ ద్వారా, ఈ ఫోన్ ద్వారా కానీ డిజిటలైజేషన్ ద్వారా కానీ రీచ్ అవుతున్నాయా, వాళ్ళ చెంతకి వెళ్తున్నాయా? అంత్యోదయ, మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ చెప్పినట్టు అతి మరి మారుమూల ప్రాంతాల్లో ఉన్న కార్మిక, కర్షక, రైతు సోదరులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందుతున్నాయా లేవా అనే దాని మీద కూడా అతను పనిచేస్తున్నాడు. తర్వాత మన సాయి ఉన్నాడు, కౌశిక్ రెడ్డి, సాయి కౌశిక్ రెడ్డి. ఆ బాబు దేమే పనిచేస్తున్నాడు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ మన మద్రాసులో చదువుకున్నాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్లో ఎంఏ చేయాలని అనుకుంటున్నాడు. సెయింట్ జోసెఫ్స్ బెంగళూరులో చదువుకొని వచ్చాడు. నార్కోటిక్స్, డ్రగ్స్ మహమ్మారి భారతదేశంలోకి, ఇక్కడ మీరు చూపిస్తే సార్, మన భారతదేశంలోకి ఈ డ్రగ్స్ మహమ్మారి ఇటు గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్ నుంచి, ఇటు గోల్డెన్ క్రెసెంట్ కంట్రీస్ నుంచి, అంటే ఇది మన భారతదేశం అయితే గోల్డెన్ క్రెసెంట్ అంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ నుంచి లోపలికి ఎట్లా వస్తున్నాయి డ్రగ్స్, ఓపియం, పాపీ అవన్నీ. ఇటు గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్ అంటే భారతదేశానికి యువతల వైపు ఉన్న లావోసు, మయన్మారు, థాయిలాండ్ దేశాల నుంచి ఈ భారతదేశంలోకి ఎట్లా వస్తున్నాయి మన దేశంలోకి, దాన్ని ఎలా అరికట్టాలి అనే దాని మీద సాయి కౌశిక్ రెడ్డి పనిచేస్తున్నాడు. తర్వాత సంతోష్ శ్రీకాకుళం నుంచి, ఒక సాధారణ కుటుంబం నుంచి, శ్రీకాకుళం నుంచి వచ్చి హైదరాబాదులో మన చెన్నై వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో, మద్రాసులో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్లో ఎంఏ చదువుతున్నాడు. మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే ప్రపంచంలో భూగోళం మొత్తం చూస్తే ఆల్మోస్ట్ మీకు ఒక 70% వరకు వాటరే ఉంటుంది. మనకి ఒక 30% మనకి 193 కంట్రీస్ ఉన్నాయి. ఆ దేశాల్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీతో పాటు మానవ రక్షణకు సంబంధించిన సవాళ్ళు ఏంటి, పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఆహార లేమి కావచ్చు, ఇంకా రకరకాల విషయాల మీద అతను మ్యారిటైమ్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ కాంబినేషన్ మీద పనిచేస్తున్నాడు. తర్వాత మిస్టర్ సింగ్ ఫ్రమ్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, ఆర్ఆర్యు అంటారు, కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ. ఇది గాంధీనగర్, గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్లో ఉంది. మన ప్రధానమంత్రి మోదీ గారు స్వరాష్ట్రమైన గాంధీనగర్లో, గుజరాత్లో. ఏంటంటే అది రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, అంటే దేశ భద్రత మీద పనిచేసే యూనివర్సిటీ. అందుట్లో అతను బిఏ చదువుతున్నాడు. నెక్స్ట్ గంగాధర్, ఆల్సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అనంతపూర్ ఆర్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్లో ఉంది, అక్కడి నుంచి వచ్చాడు. డిజిటల్ ఇంక్లూజన్ అంటే నిరక్షరాస్యులు ఈ స్మార్ట్ ఫోన్ ఎట్లా వాడాలి, నిరక్షరాస్యులు
ఈ ఇంటర్నెట్ యుగంలో, ఈ సైబర్ యుగంలో టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా ప్రభుత్వ పథకాలని వాళ్ళు అందిపుచ్చుకోవాలనే దాని మీద మనవాడు పనిచేస్తున్నాడు. సుభిక్ష, చాలా మంచి నేము. సుభిక్ష అనే అమ్మాయి తమిళియన్ అమ్మాయి, తెలుగు అమ్మాయి, చాలా స్మార్ట్. హ్యూమన్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి అంటే ఉన్న మరి ఆంతర్యం ఏంటి? రెండు ఒకటేనా? ఇది అంతర్జాతీయ సంబంధాల్లో ఏ విధంగా నేషనల్ సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ వెళ్ళిపోయి హ్యూమన్ సెక్యూరిటీ తగ్గుతుంది, హ్యూమన్ సెక్యూరిటీ లేకపోతే నేషనల్ సెక్యూరిటీ పరిపూర్ణం కాదు కదా అనే ఇంటలెక్చువల్గా అలాంటి అంశాల మీద పనిచేస్తుంది. సిరి అనే అమ్మాయి రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ నుంచి, ఈవెన్ సువీక్షణ ఆల్సో రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ నుంచి, గుజరాత్ నుంచి. ఈ సిరి అనే అమ్మాయి దేని మీద పనిచేస్తున్నామమ్మా? ఉగ్రవాదము ఇంటర్నెట్ను ఉపయోగించుకొని ఏ విధంగా పేటరేగిపోతుంది, దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది ఉగ్రవాదం, ఆన్లైన్ రాడికలైజేషన్ ఎట్లా తగ్గించాలి, హౌ టు డీరాడికలైజ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ద ఆన్లైన్ స్పేస్ ఆర్ సైబర్ స్పేస్ అనే దాని మీద సిరి ఈజ్ వర్కింగ్. కావ్య, యు ఆర్ ఫ్రమ్ ఫ్లేమ్, గీతం యూనివర్సిటీ హైదరాబాద్. కావ్య కూడా చాలా మంచి టాపిక్ మీద పనిచేస్తుంది. ఏ టాపిక్ అబ్బా? ఏ గవర్నెన్స్ మీద పనిచేస్తుంది. కృత్రిమ మేధస్సు, పరిపాలన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ రీసెర్చ్ ఫౌండేషన్ మేము స్టార్ట్ చేసాము రీసెంట్గా. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వయసు 14 ఏళ్ళు అయితే 14 ఏళ్ల తర్వాత మేము ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు మారుతున్న యుగంలో ఏ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ ఇంటర్సెక్షన్ మీద పనిచేద్దామని. ఎందుకంటే వితౌట్ హ్యూమన్ సెక్యూరిటీ దెర్ ఈజ్ నో నేషనల్ సెక్యూరిటీ, వితౌట్ హ్యూమన్ సెక్యూరిటీ దెర్ ఈజ్ నో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. సో హౌ టు స్ట్రెంగ్థెన్ హ్యూమన్ సెక్యూరిటీ, అసలు హ్యూమన్ సెక్యూరిటీ అంటే ఏంటనేది చాలా వరకు మన వాళ్ళు అందరూ కవర్ చేశారు. మనిషిగా పుట్టిన తర్వాత మనిషి కనీస అవసరాలైన బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఫుడ్, హెల్త్, వాటర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎస్టీమ్, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, ఆల్ దీస్ సెక్యూరిటీస్ మస్ట్ బీ గివెన్ ఫస్ట్. అండ్ ఆల్సో equal importance must be given to the border security or land border security or coastal security or seaport security, outer space security, cyber security, manufacturing space security and all that. With this I wanted to request మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా అడుగుతున్నాను, తెలుగు ప్రజలందరినీ. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఆర్థికంగా కానీ వేరే విధంగా కానీ ఈ సంస్థ నిర్వహణ కోసము. అయినా మా ముత్తాత కన్నగంటి హనుమంత్ గారు బ్రిటిష్ వాళ్ళు కాల్ చంపారు 1922 పల్నాడు ఏరియా. లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 1 minute because other students from other states cannot understand Telugu. My great grandfather was shot by the British in 1922 in Palnadu, Durgi Mandalam, Minchalapadu. He rebelled against the British Raj in 1922. He was shot in his chest for 22 times. He was not even given a glass of water while he was dying with thirst and pain and the bullets in his chest. అలాంటి ఒక పోరాట యోధుడు ఏం చెప్పాడంటే 21వ శతాబ్దం 21st century must belong to Bharat, India. We have to protect our India's strategic autonomy from the American or also from the Chinese. We should have our own independent autonomous foreign policy, defense policy, economic policy, technology policy. So మువ్వెన్నెల జాతీయ పతాకంతో రెపరెపలాడాలి అంటే మనము అందరం కలిసి పనిచేసి కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా సెక్యులర్ ఫ్యాబ్రిక్ని కాపాడుకుంటా, లౌకిక రాజ్యాన్ని కాపాడుకుంటా, త్రివర్ణ పతాకం పెంగళ వెంకయ్య గారు సాక్షిగా మనము కలిసి పనిచేయాలని మా ముత్తాత గారు కన్నగంటి హనుమంత్ గారి యొక్క మోటివేషను, ఇంకా మా గురువు గారు అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ హానరబుల్ మన మోదీ గారు NSA, మన దోవల్ గారు అందరి యొక్క ప్లస్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ అనే ఒక సెంటిమెంట్తో ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను. ఐఎమ్ వన్ మోర్ టైమ్ థ్యాంక్ఫుల్ టు iDream, Vasudeva Reddy garu, the CEO founder, and my brother Wali for taking his precious time, the cameraman and other crew. And now I request all of you to join with me. Let's felicitate on behalf of Center for Human Security Studies the iDream channel, because they are carrying the dreams of billions of people of our country. 140 crore people's ambitions. iDream, our dreams, they are making it. iDream means not only Nenu Kalagantam Kadu, India Dream also. I means India Dream. So India Dream is by 2047 most prosperous, most secure, most safest place on planet Earth. All other countries must aspire to come to India, study in India,
work in India, live in India. With that motto, we are working. Now let's felicitate with a small shawl our iDream. On behalf of iDream, I request Vali Garu to take our small honor. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. On behalf of Center for Human Security Studies and my team, Young India, shall we all felicitate iDream? Yes, sir. Yeah. Thank you, Vali Garu, for all the way coming. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది iDreamకి వేస్తున్నటువంటి సెలవు. iDream. వలీకి సెలవు ఇస్తున్నారంటే iDream. ఇది ఒక యాంకర్ కని కాదు, iDream ఛానల్ మొత్తానికి. ఎందుకంటే iDream లో వచ్చినట్టు All team members. దేశం కోసం పనిచేస్తున్నటువంటి అతి కొద్ది ఛానల్స్లో iDream కూడా ఒకటి అని చెప్పి సార్ భావించారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి iDreamని ఇన్వైట్ చేయడం, ఇలాంటి కార్యక్రమంలో iDreamని ఒక ప్రత్యేకమైనటువంటి భాగస్వామిగా చూపించడం అనేది చాలా గొప్ప విషయం. iDream నిజంగా మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటుంది సార్. Sir, this is our spirit, Center for Human Security Studies. సర్వ మానవ సౌభ్రాతృత్వము, మరి వసుదైక కుటుంబకం, గ్లోబల్ విలేజ్, ఆల్ కంట్రీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, కంట్రీస్, వీఆర్ వన్, హ్యుమానిటీ, హ్యూమనిజం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు దేశం కోసం చేస్తున్నటువంటి ఈ సేవ అప్రతిహతంగా ఇదే రకంగా విజయవంతంగా కొనసాగాలి. అలాగే ఇలాంటి యువత ఎంతో మందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ఎంతో నాలెడ్జ్ ఉంది నిజంగా. ఒక్కొక్కసారి మీ మెమరీ పవర్ చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను కూడా లైవ్లో చాలాసార్లు అలా ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఇవన్నీ ఎలా ఆయనకి ఇంత ఇంత ఈజీగా చెప్పగలుగుతున్నారని చెప్పి మా టీం మెంబర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. సో డెఫినెట్గా మీ నాలెడ్జ్ ఇదే విధంగా యూత్ అందరికీ షేర్ చేయాలి. దేశ యువత భవిష్యత్తులో వాళ్ళే ఐఏఎస్లు, ఐపీఎస్లు, దేశాన్ని ముందుకు నడిపించేది వాళ్ళే. సో డెఫినెట్గా వాళ్ళు మరింత స్ఫూర్తి నింపి ఇంకా ఎన్నో బ్యాచెస్కి మీరు నాలెడ్జ్ షేర్ చేయాలి. ఇలాగే అద్భుతంగా మరిన్ని గొప్ప విజయాలు మీరు సాధించాలని చెప్పి iDream తరఫున కోరుకున్నా. థ్యాంక్ యూ సార్. ఒకే ఒక మాట తమ్ముడు చెప్పినట్టు, వలి, మదర్ అండ్ మదర్ల్యాండ్, ఇఫ్ యూ మేక్ ఇట్ యాజ్ యువర్ మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్, యూ కెన్ డూ వండర్స్. అమ్మ మాతృభూమి మీద ఎవరికైతే ప్రేమ ఉందో వాళ్ళు ఏదైనా సాధించగలరు. జై హింద్. థ్యాంక్ యూ అనండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.